తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, శుక్రవారం ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. యూదుల రాజా నీకే స్తోత్రం. ఇజ్రాయేలీయుల రాజా నీకే మహిమ. యాకోబు రాజా నీకే స్తుతి. యెషూరనులో రాజా నీకే స్తోత్రం. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనుడిగా ఉన్నటువంటి మా రాజా నీకే మహిమ. జయధ్వని గల మా రాజా మీకే స్తుతి. రాజులకు ప్రభా నీకే స్తోత్రం. రాజులకు విజయం దయచేవాడా నీకే మహిమ. భూపతులకు అధిపతి అయినటువంటి వాడా నీకే స్తుతి. అధిపతులకు అధిపతి అయినటువంటి వాడా నీకే స్తోత్రం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు నీకే మహిమ. భూరాజులకు ఆయన భీకరుడు మీకే స్తుతి. సమాధానపు రాజా నీకే స్తోత్రం. సమాధానమునకు కారకుడైనటువంటి వాడా నీకే మహిమ. సమాధానకర్తకు దేవా నీకే స్తుతి. అధికారుల పొగరును అణుచువాడా నీకే స్తోత్రం. న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయువాడా నీకే మహిమ. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు నీకే స్తుతి. నా రాజా నీకే స్తోత్రం. పరలోకపు రాజా నీకే మహిమ. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఏలుచున్నందుకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతము లేనున్నందుకే మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే తండ్రి. ఈ భూలోకమందు పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన పాపపు శిక్షను తండ్రి ఆయన మీద వేసే అంధకార సంబంధమైన అధికారుల నుంచి తండ్రి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ఇక నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నీ సన్నిధిలో తండ్రి మేమందరము పాపం చేసినటువంటి వారమే నాయన. ఇదిగో తండ్రి మా తల్లి గారు పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాము నాయన. నిజమే తండ్రి. యిర్మీయా గ్రంథంలో మీరు 31-34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నేను అన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ ప్రార్థన నాయన నీ గొప్ప కనికరమును బట్టి మేము నేను ప్రార్థించున్నాము కానీ తండ్రి మా స్వనీతి కార్యములు బట్టి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయట్లేదు మా దేవ. చెవియోగ్య మా ప్రార్థన ఆలకించము నాయన తండ్రి. ఇదిగో నాయన ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు తండ్రి మరియు వారి కుటుంబముల కొరకు తండ్రి సార్వత్రిక సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిశుద్ధుల కొరకు తండ్రి నాయన ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధుల కుటుంబాల అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన సహాయం అర్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి మీ ప్రియ కుమారుడి రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన అనేకులు మారు మనసు లేక బాధపడుచున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారికి అందరికీ మారు మనసును దయచేయండి నాయన. మరి ముఖ్యంగా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, వారి మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ అందరి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు తండ్రి ఇదిగో నాయన ఈ మా దేశంలో ఉన్నారు నాయన. ఇదిగో నాయన మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీరు ఎవరో ఎరుగక తండ్రి మమ్మల్ని దూషిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. వారిని మన్నించండి నాయన. ఇదిగో నాయన సత్యదేవుడు నీవేను గుర్తున్నట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి నాయన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులనే కానీ, చిన్న సంఘాల్లో ఉన్న కాపరులే కానీ, వారు చేయుచున్నటువంటి సేవనే కానీ తండ్రి మీ సన్నిధిలో దీవించమని సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ అయినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఇంకో తండ్రి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తండ్రి వారినే కాకుండా తండ్రి అనేక రాష్ట్రాలలో, అనేక దేశాలలో ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము చివరి దినాల్లో చివరి గడిలో ఉన్నాం తండ్రి. నాయన మేము అందుకో పీర్ కుమారుడు రాకడలో ఎత్తబడ్డానికి కావలసినటువంటి
సిద్ధపాటు తండ్రి మాకందరికీ దయచేయండి నాయన. ఇగోనైనా మీ ప్రియ కుమారుడు నాయన నేడో రేపో ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కదా తండ్రి. సిద్ధంగా ఉన్నట్లు సహాయం చేయండి. మా దేశంలో సైనికులనే కానీ వారి కుటుంబాలనే కానీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. నాయన త్రాగుడుకు వ్యసనాలకు లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వ్యభిచారంకు లోనైపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. జోదముకి, దొంగతనములకు, నరహత్యలకి లోనైపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి రక్షణార్థమైనటువంటి మారు మనసు వరకు దయచేయండి నాయన. మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వారి మారు మనసు పొందినట్లు వారి ఉదయాలు తెరవండి నాయన. వారి మనసుల మీద తండ్రి మీ వాక్యము గ్రహింపజేసే మంచి మనసును తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేము అందరము కూడా తండ్రి నాయన హృదయశుద్ధి గలవారం ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. నాయన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయములు తండ్రి నాయన మేము హృదయశుద్ధి గలవారు ధన్యులని సెలవిచ్చిన రీతిగా తండ్రి హృదయం శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి హృదయంలో నుండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడిన నాయన తండ్రి. ఇక నాయన మా హృదయం నిండా వాక్యం ఉంచుకొని వాక్య ప్రకారం మేము ప్రవర్తించే మంచి మనసును మాకు దయచేయండి ఆయన. మేమందరము కూడా తండ్రి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమించవాలనేదే మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవాలనేది రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రములకు, ప్రవక్తలకు ఆధారమై ఉన్నాయని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఈ 2 ఆజ్ఞలు మేము పాటించినట్లు నాయన సహాయము చేయండి అయ్యా. అయ్యా తండ్రి మీ మాట ప్రకారం మేము ప్రవర్తించే మంచి మనసు మాకు అందరికీ దయచేయండి ఆయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించే మంచి మనసు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. చెడు తలంపుల నుండి మా హృదయంలోనికి రానియకుండా మా హృదయం వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి మీ సన్నిధిలో సంఘ పరిచర్య కొరకు, సంఘ విస్తరణ కొరకు తండ్రి సేవకులు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. కోత విస్తారం ఆయన పనివారు కొద్దిగా మంది ఉన్నారు తండ్రి. ఇగనైనా పనివారిని పంపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ గలుటు మా తండ్రి. ఇగనైనా మీ సన్నిధిలో తండ్రి ఇగనైనా మాలో వేషధారణ ఏమనుంటే తీసేయండి నాయన. మా హృదయంలో చేదైన వేరేదైనా బలిచుంటే పెరికివేయండి తండ్రి. ఇక నాయన నిర్మైన ద్రాక్షవల్లి మీరు నాయన మీతో పాటు అంటకట్టబడుటకు నాయన సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా మొబైల్లో చూచుట కానీ సాతాను కలిగించే నేత్రాశలో నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మమ్మల్ని అందరినీ బలహీనమైనటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంకా నేను బలపరచమని అడుగుచున్నాను తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ఆయన. ఏ బిడ్డ ఏ అవసరతల కొద్ది, ఏ సమస్యల కొద్ది తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుని చున్నదో తండ్రి ఆ బిడ్డ యొక్క ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఈ ప్రార్థన నేను ఏకీభవిస్తుండగా వారి కట్లను విప్పమని అడుగుచున్నాం తండ్రి. వారి అవసరతలు మీరు తీరుస్తున్నందుకు మీకు వేలాది దాసులు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి గానని ఎవరినో కుటుంబీకులను, స్త్రీలను, విద్యార్థులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. వారికి తండ్రి మీ సన్నిధులు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఆయా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందులను ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటును భద్రపరిచి వారికి సహాయం చేయమని అడుగుచున్నామని తండ్రి. ఇంకనైనా బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కోడుగుడు లేక బాధపడుతున్న బిడ్డలందరూ మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు, హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రయాణంలో ఉన్న బిడ్డలని మీ తండ్రిని మీ సన్నిధిలో క్షేమకరంగా తోడుకుని రమ్మని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలను తండ్రి వారి పని పట్లలో మీరు తోడయ్యండి తండ్రి. వారు కూలి పని చేసుకున్నాను కూడా మీ సన్నిధిలో మీరు తోడయండి. వారి పని పట్ల మీరు తోడయండి. సాయంకాలం క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని పిల్లల వరకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి సర్వోన్నతుడ ఇగోనైనా మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సుఖప్రసం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నేను తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు నాయన మీ దయరకల చాటున వారిని భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా సర్వోన్నతుల సైన్యం సర్వలోక న్యాయాధిపతి మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ, కార్మికులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటివి కానీ నాయన చదువుకుంటున్న విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన వారికి సరైనటువంటి లైఫ్ పార్ట్నర్లను, వాక్యం ఎరిగిన లైఫ్ పార్ట్నర్లు వారికి దయచేసి
తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. శోధనలో పడిపోకుండానట్లయినా శోధన జయించుటకు, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకా బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి లేఖనమును దేవుడి శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా మేము పూర్ణమైన పట్టుదలతో తండ్రి మెలకగొండి ప్రార్థన చేసినట్లు ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనేక సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఐక్యత దయచేయండి అయినా, వారికి సహాయం చేయండి అయినా, తండ్రి వారి అప్పుల నుంచి విడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి పరిశుద్ధులుగా ఉండుటకు మేము పిలవబడినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ ధైర్య చాటున భద్రపరచమని తండ్రి, కుటుంబాలలోనే కానీ సంఘాలలో కానీ నైనా ఇంకోనైనా ప్రతి ఒక్కరికి ఐక్యత దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ ధైర్య చాటున భద్రపరచమని, వారు అనుదిన ఆహార విషయంలోను, అనుదిన అవసర విషయంలోను, ప్రతి విషయంలో మీరు తోడై ఉంచి మీ సన్నిధి తోడై ఉంచి వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.